పరిపాలన చాలా బాగుందండి. ఎవరికాళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. రౌడీ రాజ్యం పోయి మాలాంటి వికలాంగుల పెన్షన్లు కూడా గత ప్రభుత్వంలో మానవతా దృక్పథం లేకుండా చిన్న చిన్న కారణాలతో తీసేశారు. అవి మళ్ళీ పునరుద్ధరించమని కోరడానికి వచ్చాము. అంటే సార్ ఇప్పుడు బాగా కనపడుతుంది కదండి. లా అండ్ ఆర్డర్ బాగుంది, దౌర్జన్యాలు ఏమీ లేవు. అన్నీ పరిపాలన అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా బాబు గారు చాలా గాడిలో పెడుతున్నారు. సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. మాటలు వేరు, చేతలు వేరండి. మాటలకి చేతలకి సంబంధం లేదు. ఏది అంటాడో అది చేయడు, అదే ఆయన ప్రత్యేకత. సామాన్యులకి బాగా అందుబాటులోకి వచ్చారు. ఆ గత ప్రభుత్వాల్లో బాబు గారి ప్రభుత్వంలో తప్ప ఎప్పుడు కూడా అందుబాటులో అందరూ ఉండేవారు కాదండి. మా లాంటి వాళ్ళు సామాన్యులు వెళ్ళి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ కలిసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళని ఆ సమయం తెలుసుకుని వెళ్ళటానికి స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాము. అర్జీలు తీసుకుంటున్నారు, దాన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు మాకు. ఇప్పుడు ఎండిఓ గారిని కలవమన్నారు. అది సార్ ఇప్పుడు అన్నం క్యాంటీన్లు పెట్టడంపై ఎలా ఉంటుంది సార్? చాలా మంచి కార్యక్రమం అండి. దాని మీద కూడా విమర్శలు చేస్తున్నారు. పిచ్చి పిచ్చి విమర్శలు అయినా పెట్టించుకోవాలి. ఏమీ లేదండి. ఏమంటే పేదవాడికి పట్టే అన్నం పెట్టే కార్యక్రమంలో కూడా ఇక భూతత్వం వేస్తూ వస్తాం అంటే అంతకన్నా దుర్మార్గం లేదు. చాలా మంచి కార్యక్రమం. రెడ్ బుక్ అది ఏమీ లేదండి. రెడ్ బుక్ అంటే వాళ్ళ భయం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి భయపడతారు. లా అండ్ ఆర్డర్ చట్ట ప్రకారం తను పని తను చేసుకుపోతుంది చట్టం. సామాన్యులు తప్పు చేయని వాడికి రెడ్ బుక్ అయితే ఏమైంది, ఏ బుక్ అయితే ఏమైంది. నా జోలికి ఎవరు రారు కదా. తప్పు చేసిన వాళ్ళకి బాధ అది వదిలిపెట్టకూడదుగా. తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టకూడదు కదండి. అది కూడా వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వం చట్ట ప్రకారంగా న్యాయబద్ధంగా జ్యుడిషియల్ ప్రకారమే చేస్తారు ఎవరిని చేసినా. అంతే తప్ప గోడలు దూకొచ్చేసి అదే తలుపులు వదలగొట్టి కార్యక్రమాలు అయితే చేయదు ఈ ప్రభుత్వం. అవన్నీ హాస్యాస్పదం అండి, టైంపాస్ మాటలు. రాష్ట్రపతి పాలన పెట్టాలంటే అసలు రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 గురించి ఆయన చదువుకోమన్నాడు ముందర. అది చాలా రాజ్యాంగం గురించి తెలిస్తే కనుక 2 నెలలకి రాష్ట్రపతి పాలన అనేది 356 ఆర్టికల్ ప్రకారం పెట్టాలి. అది దానికి రాష్ట్రం అల్లకల్లోలం అయితే అలాంటి టైంలో కూడా ఆలోచించేస్తారు. అంతే తప్ప ఆయనకి పదవి పోయిందని చెప్పి రాష్ట్రపతి పాలన పెట్టరండి. అంటే ఇప్పుడే 2 నెలలు అయింది, చేస్తున్నారు దశలు. ఎవరు బాబు గారి దగ్గర కూడా మంత్రదండం ఏమి లేదు, కష్టపడుతున్నారు. రాగానే పెన్షన్లు పెంచారు కదండి. ఆయనకి ఎంతకాలం అయింది. 2 లక్షల పెన్షన్లు గత ప్రభుత్వంలో తీసేశారు చిన్న చిన్న కారణాలతో. అందులో నేను ఒకడిని. మా అమ్మాయి చిన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తుందని నా పెన్షన్ తీసేశారండి. మా అమ్మాయి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది, వాళ్ళు వేరే ఉంటున్నారు. మరి మానవతా దృక్పథంతో ఎన్నిసార్లు తిరిగినా పెన్షన్ పునరుద్ధరించలేదు. మరి నేను మా బాధలు చెప్పుకుంటాకే వచ్చాము ఇవాళ. మరి ఈ ప్రభుత్వం మాకు న్యాయం జరుగుద్దని. వస్తాయండి, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మంచి కంపెనీలు వస్తాయి. ఎందుకంటే ఆయన విజన్ బాబు గారికి ఎంత ఉందో ఈయనకి అంతే ఉంది. అందులో అనుభవజ్ఞుడు. మంచి రోజులు వస్తాయి.